మురళి ఏందా లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం. నమస్తే. దుర్గా ఐపీఎస్. కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను సానిది తెలుసు. వెనక తిరిగి చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో రాగు. జోకుమయా జోకు, జోకుమయా జోకు. నువ్వు గాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం. నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు దడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేల్కతం. వెనక తిరిగేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మన ఒకటి కొట్టాను. అక్కడ స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మురళి మేడం, ఈ కృష్ణవుడయ్యా గాడమ్మాయిల బ్రోకర్ మేడం. గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. గీని వెనక కథ ఏంది మేడం? గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం. గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీతో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో. షో మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, పని అయిపోతుంది. ఏదో అభి, నీ ప్రాబ్లం పోతుంది. ఇక పోయిరా. థాంక్యూ మేడం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలవంది ఏమున్నది? పిలిచారా మేడం? నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు? ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా. ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు. వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు. వాడిని చంపడం వద్దు గురు. అవు నేనేరా? అరే బోసుగా, ముందుగాలకి ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అదేం లేదురా, ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు. బచాయించిన. ఇప్పుడేంద్రా బాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గడ్డని ఏమనుకుంటున్నాడు? గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. గట్లనా? సరే చేస్తా గాని నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా. తోలు తీస్తా బిడా. చేస్తా చేస్తా. అరే నేను చేస్తా బాయ్, నాకు తెలుసు కదా. నేను ఏదో ఒకటి చేస్తా గానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి. నాకు పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు కక్కిస్తా. నాకు 2 పెగ్గులు ఉంచాలి. ఇక నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటాయన. అది ఎప్పుడు ఇంటికి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది. పోనే పో. ఏడయ్యా మీ సీఏ? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో
దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు సీఏ కదా? గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ? ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? ఆ? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. వద్దు, వద్దు, వద్దు. వందా? గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. ఏయ్, చెప్పరా, చెప్పు. మళ్ళీ ATM చెప్పండి. దగ్గర ఏం చేస్తున్నాను? ATM? చెప్పరా. ATM? ఏయ్, చెప్పరా. ఏయ్, వదులుతా అనుకున్నావా? ఏయ్, రండి మేడం, నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? సార్ చెప్పమంటారు సార్? అయ్యో, డబ్బుది, మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం 8 కేసులున్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. పోసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నోర్మై, నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను గులాబీ అన్న, ఇంకా నా చేతుల్లో ఏం లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట, లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా? ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నావంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, గియన్ని వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన. ఇవన్నీ నాకు ఎరికేనా బై? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నాకు గనక కిరాకు తెప్పించిన అనుకో, మళ్ళీ నీ పాత ఫైళ్ళని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు, అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. అదంతా ఎందుకు మేడం? ఆ మనీ మర్చిపోరా, అంతే కదా. ఈ మాత్రం దానికే గుర్తవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా గియన్ని నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం, దుకాన్ బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది? గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నువ్వు నాడు. బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు.